ఈరోజు సగ్గుబియ్యం ఉప్మా చేస్తున్నానండి. దీనికి ఒక 20 నిమిషాల ముందు నానబెట్టుకున్నాను. దీనికి కావాల్సింది సగ్గుబియ్యం, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్, పౌడర్ కోసం తెల్ల నువ్వులు, పల్లీలు, తిరగమాతకు ఎండుమిర్చి, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మిరియాలు, జీడిపప్పు, పసుపు. ఇప్పుడు బాండిల్లో శనక్కాయ పప్పులు, ఇవి ఫ్రై చేసుకోవాలండి. ఈ తెల్ల నువ్వులు వేస్తున్నామండి. వీటిని శుభ్రంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చల్లార్చినాక మిక్సీలో పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ కాలింది. ఆవాలు, మిరియాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర ఇవి మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా పసుపు వేసి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు అంత ఫ్రై అవసరం లేదు. సగ్గుబియ్యం వేస్తున్నాను. వేసి వీటిని కూడా బాగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలపాలి. ఈ ఉప్మా చాలా రుచిగా ఉంటుందండి. బాగా బరువు తగ్గుతారు, వెయిట్ లాస్కి బాగుంటుంది. ఇవి చల్లారిందండి. ఇప్పుడు ఇవి మిక్సీకి వేసి పౌడర్ చేద్దాం. పొడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఉప్మాలో వేద్దాం. ఉప్మాలో చల్లుదామండి. చల్లి బాగా కలపెట్టాలి. టేస్ట్ బాగుంటుందండి. పల్లీల పొడి, నువ్వుల పొడి అన్ని టేస్ట్ భలే ఉంటుంది, రుచి. లాస్ట్న కొత్తిమీర వేసేసి ఉప్మా రెడీ అయింది. ఇంతే అండి ఉప్మా. చాలా రుచిగా ఉంది, కారకారంగా సూపర్ టేస్ట్గా ఉంది. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ టైంలో అయినా చేసుకొని తినొచ్చండి.